అమ్మాయిలు జాగ్రత్త పడండి. దీన్ని బిజినెస్ అనుకొని మీరు స్టార్ట్ చేస్తే చాలా భ్రమపడినట్టే. లైక్స్ కోసం, షేర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం మీరు సాఫ్ట్ అనేది చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్ లో. దాంతో మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ రాసు, పెద్ద పెద్ద బ్రాండ్స్ రావు. బ్రాండ్స్ ఏం చూస్తే వాళ్ళ బ్రాండ్ ని మంచి ఇన్ఫ్లుయెన్సర్ కి ఇవ్వాలి, మంచి పర్సన్స్ తో వాళ్ళ బ్రాండ్ ని డెవలప్ చేయాలని చూస్తాయి. కానీ చాలా మంది అమ్మాయిలు ఏమనుకున్నారంటే ఇప్పుడు సాఫ్ట్ చేస్తే నాకు ఫాలోవర్స్ వచ్చేస్తారు, దాంతో బ్రాండ్స్ వచ్చేస్తాయి, సో బ్రాండ్స్ తో నాకు మంచి అమౌంట్ వచ్చేస్తుంది కొలాబరేషన్స్ తో అని అనుకుంటున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ లాస్ట్ కి ఎండ్ అయ్యేది జీరోతోనే. వాళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. మీ గోల్ వేరే అవుతే మీరు అలాంటివి చేయొచ్చు. లేదు మీ గోల్ బిజినెస్ అయ్యి మంచి బ్రాండ్స్ తో కొలాబరేట్ చేయాలనుకుంటే మీ అకౌంట్ ని క్లీన్ చేసేసుకొని అందులో మంచి వీడియోస్ పెట్టండి. ఎందుకంటే ముఖం మీద యాసిడ్ పడిన వాళ్ళు, కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు కూడా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతున్నారు. వాళ్ళకి బ్రాండ్ కొలాబరేషన్స్ చాలా బాగా వస్తున్నాయి. సో మీకెందుకు రావు? సో అలాంటి ఆలోచనలు ఉంటే మానేసుకోండి. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ గానీ ఆన్లైన్ సోషల్ మీడియాలోకి వచ్చి మంచి బిజినెస్ చేయాలి, మన డబ్బులు సంపాదించాలి అని అంటే మాత్రం సాఫ్ట్ కాదు, ఏ మంచి వీడియోస్ చేసినా జనాలు ఆదరిస్తారు. సో ఒక అమ్మాయి నన్ను అడిగింది, అన్నయ్య ఎందుకు మమ్మల్ని మా వీడియోస్ ఎక్కువ మంది చూడట్లేదు, సో అయితే తక్కువ బట్టలు వేసుకుంటే చూస్తున్నారు, మా ఎందుకు చూడట్లేదు అంటే, కష్టపడి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి ఎప్పుడైనా తక్కువ వస్తాయి. అలాంటి వాళ్ళకి కస్టమర్స్ కూడా అలాంటి వాళ్ళే ఉంటారు, అలాంటి వీడియోస్ చూసే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళకి గ్రోత్ కనబడుతుంది కానీ మనీ రావు. మీకు మంచి కంటెంట్ ఇవ్వండి, మంచి ఇన్ఫర్మేటివ్ జనాలకు ఉపయోగపడే కంటెంట్ ఇవ్వండి, మంచి బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి, మంచి అమౌంట్ కూడా వస్తుంది. సో కొలాబరేషన్స్ తో ఒక బిజినెస్ ని అడ్వర్టైజ్ చేయడంతో మీకు మంచి అమౌంట్ వస్తుందని చెప్పారు. సో అమ్మాయిలు ప్లీజ్ జాగ్రత్త పడండి. ఇట్స్ ఎ ట్రాప్. ఆ ట్రాప్ లో మాత్రం పడకండి.